మీ ఇద్దరికి ఈ శారీస్ తీసుకొచ్చాను. తినడానికి ఫుడ్ కూడా తెచ్చాను. ఏంటి శారీస్ తీసుకొచ్చావా? సిద్ధార్థ్, నువ్వు చీరలు ఇంత బాగా సెలెక్ట్ చేస్తావో నేను అస్సలు అనుకోలేదు. నిజంగా ఎంత బాగుందో తెలుసా? పెళ్ళైన తర్వాత నీ చేతితో ఇచ్చిన మొదటి గిఫ్ట్. గిఫ్టే కావచ్చు, కానీ ఇలాంటి చోటు ఇవ్వాల్సి వస్తుందనుకోలేదు. ఎలాంటి చోట ఇచ్చావనేది కాదు, ఎంత ప్రేమగా ఇచ్చావనేదే ముఖ్యం. నిజంగా చీరలు చాలా బాగున్నాయి. మరి ఒకే చీరలో ఎన్ని రోజులు ఉంటుందని అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. పర్వాలేదు, ఏమో అనుకున్నాను. ఆఫీస్లోనే కాదు, ఇలాంటి విషయాల్లో కూడా మంచి టేస్ట్ ఉందన్నమాట. ఏదోలేండి శౌర్య గారు, మీతో పరిచయం అయ్యాక ఈ టాలెంట్ కూడా అబ్బింది. నిజంగా చాలా బాగుంది సిద్ధార్థ్. జీవితాంతం గుర్తుంచుకునే మొదటి జ్ఞాపకం ఇది. నాకు నచ్చిన రంగులో నాకిష్టమైన చీర తీసుకొచ్చావు. మొదటిసారి మార్కులు కొట్టేశావు సిద్ధార్థ్. సామాన్యంగా ఆడవాళ్ళకి అంత తేలిగ్గా ఏది నచ్చదు, కానీ నువ్వు తెచ్చిన చీర తనకి ఎంత నచ్చిందో తన మొహంలో సంతోషమే చెప్తుంది. మీరెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉంటే మాకదే చాలు. సరే సరే, ఎప్పటికీ ఇలాగే ఉంటామక్క. నేనేం తప్పు చేశాను వదినా? అన్నయ్య, అక్క అందరూ నా మీద కోప్పడుతున్నారు. నేను ఇష్టపడ్డాను, ఆ ఇష్టాన్ని చంపుకోలేకపోయాను. తను కూడా నా కోసం ఎంత కష్టపడ్డాడో, ఎన్నిసార్లు మన ఇంటికొచ్చి అన్నయ్య వాళ్ళతో తన్నులు తిన్నాడో, ఎన్ని మాటలు పడ్డాడో. అలాంటి తను నన్ను మర్చిపోయాడా? వద్దనుకుని వదిలేశాడా? అలాంటి వ్యక్తిని నన్నెలా వదులుకోమంటావు? చూడరా, మన అనుకున్న వాళ్ళు మన వాళ్ళు కాదు అనుకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. నేను పడే బాధ నా తమ్ముడు అనుభవించకూడదు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండు. అలా అని వాళ్ళతో మాట్లాడమని వాళ్ళకేదో చేయమని కూడా చెప్పను. వాళ్ళ పాటికి వాళ్ళుంటారు, మన పాటికి మనం ఉందాం. కొద్ది రోజులు సమయం ఇద్దాం. మనల్ని కాదని పెళ్లి చేసుకున్నారు కదా, ఏం సాధిస్తారో చూద్దాం. ఇప్పుడు కాదని పంపించేస్తే వాళ్ళు వీధిలో పడి తిరుగుతూ ఉంటే ఆ చెడ్డ పేరు కూడా మనకేరా. వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నయ్య. నిన్నంతలా అవమానించిన వాళ్ళు కళ్ళ ముందే తిరుగుతుంటే భరించే శక్తి నీకుందేమో, నాకు లేదన్నయ్య. వాళ్ళంత పెద్ద తప్పు చేసినా కూడా వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోమంటున్నావు. నీ మనసును వాళ్ళు అర్థం చేసుకున్నారా? నీ గురించి ఆలోచించరా? చూడరా, కొన్నిసార్లు ఇలాంటి కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడే మనం నిలకడగా ఉండాలి, లేదంటే జీవితాలే మారిపోతాయి. మనసులో సిద్ధార్థిని పెట్టుకొని అన్నయ్య వాళ్ళు చెప్పారు కదా అని అరవింద్ ఎలా పెళ్లి చేసుకోమంటావు? చేసుకున్నాక అతనితో నేను ప్రశాంతంగా ఉండగలుగుతానా? అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి జరిగిపోయింది. కొత్త జంట మీరిద్దరూ ఉన్నంతలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలే కాని నువ్విలా ఏడుస్తూ ఉంటే సిద్ధార్థ్ కూడా బాధపడతాడు. కళ్ళు తుడుచుకో. అక్క, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి భోంచేద్దాం రండి. నేను కాదు సిద్ధార్థ్, భార్యాభర్తలుగా మీరిద్దరూ మొదటిసారి తినబోతున్నారు. ముందు మీరు తినండి. అదేంటక్క మమ్మల్ని తినమంటున్నావు? నువ్వు తినవా? నేనొక్కదాన్ని తింటే ఎలా? మరి ఇంకెవరున్నారు? మీ అన్నయ్య. మీ పెళ్లి చేశానన్న కోపంతో మాధవ్ అన్నం తినడు. ఆ విషయం నాకు తెలుసు. అన్నయ్య ఏదో అన్నాడని నువ్విక్కడ తినకుండా కూర్చుంటావా? భర్తని పస్తులు పెట్టి భార్య తినడం పద్ధతి కాదు. అలాగని ఎన్ని రోజులక్క? నా మీద కోపం తగ్గినప్పుడు. లేకపోతే నా మీద కోపంతోనూ ఖచ్చితంగా తింటాడు. ఆ తర్వాత నేను తింటాను. ఒకసారి అలైక్య చేసిన తప్పులకే ఆ తప్పు ఎవరిది అని అర్థం చేసుకోకుండా నేను మూర్ఖంగా ప్రవర్తించాను. నీతో భూమితో గొడవ పెట్టుకున్నాను. మీరు ఇంట్లో నుంచి వెళ్ళడానికి కారణమయ్యాను. అలా నువ్వు ఉండొద్దురా.
వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు ఎక్కడో ఉండడం కాదు, మన కళ్ళెదురుగానే ఉండాలి. వద్దన్నయ్య, వాళ్ళు మారతారా అనుకోవడం మన పొరపాటు. వాళ్ళని చూస్తూ జరిగిన అవమానాలు తలుచుకుంటూ మనం బాధపడాలే కానీ వాళ్ళకి అలాంటి బాధలేమీ ఉండవు. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించే వాళ్ళైతే అంతమందిలో ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. మనల్ని కాదని శౌర్య వాడితో 3 ముళ్ళు వేయించుకునేది కాదు. తొందరపడి పంపించేయాలని చూడకు, కొద్ది రోజులు చూద్దాం. ఎలా అన్నయ్య ఇలా మాట్లాడగలుగుతున్నావు? దెబ్బతిన్న వాడికి ఆ బాధ తెలుస్తుందిరా. నా వల్లే కదా వదినా అన్నయ్యకి నీకు మధ్య దూరం. మా ఇద్దరిని దగ్గర చేయడానికి మీ ఇద్దరు దూరం అవడం ఏంటి వదినా? పద, కావాలంటే అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచించే శక్తి ఉండదు. ఇప్పుడు నువ్వు కాళ్ళ మీద పడినా, కన్నీళ్లు పెట్టుకున్నా ఆ కోపం తగ్గదు. మనం చేసింది మంచి పని అయినప్పుడు 4 రోజులు కష్టపడినా పర్వాలేదు. నేను చేసింది తప్పు కాదు అని నాకు తెలుసు. అది మీ అన్నయ్యకి అర్థం కావడానికి కాస్త సమయం పడుతుందంతే. కాకపోతే నేను చేసిన పని వల్ల నా గురించి బాధపడతాడు. బావగారు బాధపడ్డం చూసి ఆయన గురించి బాధపడతాడు. మరి అన్నయ్యని కాదని నా కోసం ఎందుకు వదినా ఇలా చేశావు? మా ఇద్దరి మధ్యలో ఒక బంధం ఏర్పడిపోయింది. మీ ఇద్దరి మధ్య ఓ బంధం ఏర్పడాలి అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసినందువల్ల మేమేదో విడిపోయినట్టు కాదు. భార్యాభర్తల మధ్య దూరం మధ్యలో వాళ్ల వల్ల పెరుగుతుందేమో కాని వాళ్ల వల్ల ఎప్పుడూ పెరగదు. భర్తలో సగం భార్య అంటారు. తనలో నేను సగం అన్నప్పుడు నా గురించి ఆలోచించడా? నా ఆకలి తనకి గుర్తురాదా? నేను చేసింది తప్పా కాదా అని ఆలోచించడా? అన్నీ జరుగుతాయి. భార్యాభర్తల బంధం అంటేనే అది. మర్చిపోవాలంటే మర్చిపోవడానికి, దూరం చేసుకోవాలంటే దూరం కావడానికి ఆ 3 ముళ్లతో కట్టిపడేసింది ఒకరిని కాదు, ఇద్దరిని. మా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. పోరాడి మీ ప్రేమను గెలుచుకున్నారు. భార్యాభర్తలుగా మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు. మీరు వెళ్ళి తినండి, నేను తర్వాత తింటాను. వెళ్ళండి. భూమి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పు కారణం ఎవరు? మన చెల్లెలు కదా. అందుకే శౌర్య చేసిన తప్పుకి నీ భార్యని తప్పు పట్టద్దు, తనని దూరం చేసుకోవాలనుకోవద్దు. అక్కడున్నది నీ భార్య, మన చెల్లెలు కాబట్టే ఆగాను. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. వద్దు అనుకున్న వాళ్ళని భరిస్తున్నాను. ప్రాణంగా పెంచుకున్న చెల్లిరా, కొద్ది రోజులు భరించలేమా?